ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేటి నుండి రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు, అధికారులకు భావి దిశానిర్దేశం చేస్తూ ఏప్రిల్ తొలివారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తామన్నారు. స్కూళ్లు ప్రారంభానికి ముందే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందించాలి అని అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అర్చకుల గౌరవ వేతనం 10 రూపాయలు వేల నుంచి 15 రూపాయలు వేలకు పెంచాం. నాయి బ్రాహ్మణులకు 15 రూపాయలు వేల నుంచి 25 రూపాయలు వేలకు పెంచాం. ఇమాంలకు, మౌజన్లకు గౌరవ వేతనం పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేశాం. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా ఇస్తున్నాం. పేదరికం నిర్మూలన లక్ష్యంగా అమలు చేయనున్న P4 విధానం ఈ నెల నుంచే మొదలు పెడుతున్నాం అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలి. 22 అంశాలపై సమీక్ష నిర్వహించి లోటుపాట్లు సరిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే మంచి ప్రభుత్వంగా పేరు రావాలి అన్నారు. కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి. ప్రగతి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్ను రెట్టింపు చేసి అన్ని వర్గాలకు అందిస్తున్నాం అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి. ట్రైనింగ్ అయిపోవాలి. పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గాని, డెవలప్మెంట్ విషయంలో గాని చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. బీసీలను కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు
పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం. అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్లీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్లీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గాని, డయాలసిస్ చేసుకునే వాళ్ళు గాని, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ గాని, ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు. వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం 1 తారీఖు ఇస్తున్నాం. పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనం కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల, స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం.
నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా, నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెషరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇసుక గానీ, మద్యం గానీ, గ్యాస్ సిలిండర్స్ గానీ, డిస్ట్రిబ్యూషన్ గానీ, హాస్పిటల్ ఇచ్చే సేవలు గానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెషరింగ్. ఆ సర్వీసెస్ ని మెషర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఈ రోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకొని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్. సివియర్ సమ్మర్ వచ్చింది, హీట్ ఉంది, లేకుంటే ఏం చేయాలి, హీట్ వేవ్ వస్తుంది, ముందుగానే ప్రికాషన్ చేయడం. అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి, వాటర్ పెట్టి, ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్ గా. ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగా చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం, దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం, ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ phase 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో ఆ ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరంతా ఉన్నారు, మనం కూడా మామూలు ఫ్యామిలీస్ ను పుట్టాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం, మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్ విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి గాని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇట్ విల్ టర్న్ అరౌండ్.